మరికొంతమంది కానిస్టేబుల్స్ని రమ్మని చెప్తాను సార్. వద్దు, పోలీసులు వస్తే రణ్వీర్ అలర్ట్ అవుతాడు. నా మనుషుల్ని రమ్మని చెప్తాను. వాళ్ళైతే రణ్వీర్ గుర్తుపట్టలేడు. ఏంటి మనోహరి, రాత్రి నుంచి తెగ టెన్షన్ పడుతున్నావు? ఫోన్ చేయమని రణవీర్తో చెప్పానని చెప్పావు కదా. వాడు చెప్పిన పని కరెక్ట్గా చేసేవాడే అయితే నాకింత టెన్షన్ ఎందుకుంటుంది? వాడు నా మాట వినేవాడే అయితే ఈ పాటికి నాకు ఫోన్ చేసేవాడు. ఇంకో 2 అవర్స్లో ఆకాష్కి ఇంజెక్షన్ చెయ్యాలి, లేదంటే చచ్చిపోతాడు. అమ్మో, అదే కనుక జరిగితే అమరేంద్ర ఎవ్వరిని వదిలిపెట్టడు. రణవీర్తో మొదలుపెట్టి నీ దాకా వచ్చి అందర్నీ చంపేస్తాడు. అదే కదా నా భయం కూడా. కనీసం వాడు అమరేంద్రకైనా ఫోన్ చేసి చెప్పాడో లేదో తెలీదు. హలో, ఎవరు? ఇంకెవరు? నేనే. రణ్వీర్? అవును, నేనే. ఫోన్ చేయడానికి ఇంతసేపేంటి? నేనెప్పుడు చేయమన్నాను, నువ్వెప్పుడు చేస్తున్నావు? నా కోసం అమరేంద్ర పిచ్చి కుక్కల రోడ్ల మీద తిరుగుతున్నాడు కదా, వాణ్ణి బాగా టెన్షన్ పెడుతున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది గర్వపడే టైం కాదు. ఆకాష్కి ఇంకో 2 అవర్స్లో ఇంజెక్షన్ చెయ్యాలి. నాకు గుర్తుంది మనోహరి, నువ్వు చెప్పావు కదా, ఇంజెక్షన్ ఇవ్వకపోతే వీడు పోతాడని కూడా చెప్పావు. వెంటనే అమరేంద్రకి కాల్ చేయి. మర్యాదగా మన కూతుర్ని అప్పగించమని చెప్పు. అలాగే, ఇప్పుడే కాల్ చేస్తాను. ఇంకో 2 అవర్స్లో ఆకాష్కి ఇంజెక్షన్ చెయ్యకపోతే చనిపోతాడన్న విషయం నీకు తెలుసన్న విషయం అమర్తో చెప్పు. అప్పుడే ప్రెషర్ పెరిగి త్వరగా మన కూతుర్ని అప్పగిస్తాడు. అర్థమైందా? అర్థం కాకపోవడానికి నేనేమైనా చిన్న పిల్లాడినా మనోహరి? అమర్కి ఫోన్ చేసి గంటల తరబడి సోది చెప్పకు. ఫోన్ ట్యాప్ చేసి కాల్ ట్రేస్ చేసి నిన్ను పట్టుకుంటాడు. నాకు తెలిసే నా మాజీ భార్యమణి, నువ్విలా స్పూన్ ఫీడింగ్ ఇస్తే నాకు చిరాకొస్తుంది. సరే, అంతా కరెక్ట్గా చెయ్యి. ఉంటాను. ఇది ఎప్పుడొచ్చింది? ఏమో తెలీదు. వినేసిందా? వినేసినట్టే ఉంది. మీరేం చేస్తున్నారా ఆంటీ? ఏదో కాల్ ట్రేసింగ్ అది అంటున్నారు. ఎవరి ఫోన్ ట్యాప్ చేస్తున్నారు? విన్నావా మనోహరి? ఆ పిల్ల ఏం వినలేదు. చెప్పండి ఆంటీ, ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు? నేను ఆన్లైన్లో ఒక ఆర్డర్ పెట్టానంజు, అది మిస్ అయింది. ఆ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి ఆర్డర్ని ట్రేస్ చేయమని చెప్తున్నాను. ఏం ఆర్డర్ పెట్టారు? అవన్నీ నీకెందుకు? పెద్ద ఆరిందలాగా అన్నీ అడుగుతున్నావు. నేను తెలుసుకోకూడదా ఆంటీ? నీకు అవసరం లేదు అని అంటున్నాను. ఆకాష్ ఏమో హాస్పిటల్లో ఉన్నాడు, తనకెలా ఉందో తెలీదు. రాత్రి రాతోడెవరినో కిడ్నాప్ చేశారని వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు. మీరేమో ఫోన్లో ట్యాపింగ్ ట్రేసింగ్ అంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు. చిన్నపిల్లవి చిన్నపిల్లలాగా ఉండు. పెద్దవాళ్ల విషయాల్లో వేలు దూర్చుకో. పైకెళ్ళి చదువుకో, వెళ్ళు. ఇంత లేదు, ఎన్ని క్వశ్చన్స్ వేస్తుందో. తనని చూస్తే నాకు అచ్చం నిన్ను చూసినట్టే అనిపిస్తుంది. ఆ పిల్లకన్నీ నీ బుద్ధులే. నా కూతురెవరో కాసేపట్లో తెలిసిపోతుంది చెమ్మ. స్వయంగా అమరేంద్ర చెప్పబోతున్నాడా? సార్, మన వాళ్ళు ఈ ఏరియాలో వెతుకుతున్నారు. మనం ఇటు సైడ్ ఏరియాలో కవర్ చేయాలి సార్.
టైం ఎక్కువ లేదు సార్, తలా ఒక వైపుకు వెళ్ళి వెతుకుదాం. ఎవరు సార్? అన్నోన్ నెంబర్. ఖచ్చితంగా రణ్వీర్ చేసుంటాడు. ఈ కాల్ ఎక్కడి నుంచి వస్తుందో ట్రేస్ చేసి సూర్య. ఓకే సార్. కమ్ ఫాస్ట్. రణ్వీర్. వావ్, నువ్వు భలే స్మార్ట్ అమరేంద్ర. నెంబర్ మార్చినా నేనే అని ఎలా కనిపెట్టావు? ఎక్కడున్నావు? అది కనిపెట్టడం నీ వల్ల కాదు. నా కోసం, సారీ, నీ కొడుకు కోసం నైట్ నుంచి పిచ్చి కుక్కలా రోడ్డు మీద తిరుగుతున్నావు కదా? రై, వాడికి హెల్త్ బాగాలేదు. ఇంకొక 2 అవర్స్లో. తెలుసమ్మర్, ఇంకో 2 గంటల్లో కాదు, సరిగ్గా 1:50 ఇంజెక్షన్ చేయకపోతే నీ కొడుకు చనిపోతాడు. రై, అన్నీ తెలిసే ఎత్తుకొచ్చాను. నువ్వు మనిషివేనంట్రా? చిన్న పిల్లాడితో ఆడుకుంటున్నావా? ఇన్నాళ్ళు నువ్వు నాతో ఆడుకున్నావు కదా అమరేంద్ర. నన్ను ఇలా మృగంలో చేసింది నువ్వే. నువ్వు చాలా డేంజరస్ గేమ్ ఆడుతున్నావు రణ్వీర్. తెలుసు, అన్నీ తెలిసే తెగించాను. నీకేం కావాలి? అన్నీ తెలిసే అడుగుతావేంటి అమరేంద్ర? నాకు కావాల్సింది నా కూతురు మాత్రమే. నా కూతురు నాకు ఇచ్చేసి నీ కొడుకు నువ్వు తీసుకెళ్ళిపో. అందుకు ఇదా సమయం? ఈ టైంలో నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు. ఇప్పుడే కదా నువ్వు నా మాట వింటావు. నీ కొడుక్కి టైం లేదు, నాకు టైం లేదు. ఫస్ట్ నా కొడుకుని నాకు అప్పగించు, మనం కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చుని మాట్లాడుకునే టైం అయిపోయింది అమర్. నువ్వు చెప్పిన ప్రతి మాట విన్నాను, ప్రతి పని చేశాను. ప్రతిసారి నువ్వు నన్ను చీట్ చేశావు. నా కూతురిని నాకివ్వకుండా గేమ్ ఆడావు. ఇప్పుడు నా వంతొచ్చింది. ఇక మన మధ్య చర్చలు లేవు. వార్ స్టార్ట్ అయింది. రై, నా కూతురినివ్వు, నీ కొడుకుని తీసుకెళ్ళు. ఇప్పుడు టైం విలువ నాకంటే నీకే బాగా తెలుసు అమ్మర్. అనవసరంగా టైం వేస్ట్ చేయకు. 1:50 ఇంజెక్షన్ చేయకపోతే నీ కొడుకు చనిపోతాడు. ఆక్సిజన్ పైప్ తీసేస్తే ఇప్పుడే పోతాడు. రై, నా కొడుక్కి ఏమైనా అయిందో? అమర్, ఏమీ కాకూడదని చెప్తున్నా.